మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రి వేళల్లో కుక్కలు మీ ఇంటి ముందుకొచ్చి ఏడ్చినా మురిగినా దేనికి సంకేతమో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మన నిత్య జీవితంలో కుక్కలు అనేవి చాలా సాధారణంగా కనిపించే మూగ జంతువులు. వీధుల్లో మన ఇళ్ల చుట్టుపక్కల ఎప్పుడూ ఇవి మనకు తిరుగుతూనే కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే దారిలో ఏదో ఒక చోట కుక్క మనకు ఎదురుపడుతూనే ఉంటుంది. కుక్క అంటేనే విశ్వాసానికి, ప్రేమకు మారుపేరు అని మనందరికీ ఎంతో బాగా తెలుసు. మనిషి కంటే కూడా జంతువులకు, అందులోనూ ముఖ్యంగా కుక్కలకు విశ్వాసం చాలా ఎక్కువ. మనం కేవలం ఒక పూట ఇంత అన్నం పెడితే చాలు, అవి జీవితకాలం మనల్ని గుర్తు పెట్టుకుంటాయి. మనకు ఎలాంటి ఆపద రాకుండా, మన ఇంటికి ఎవరూ దొంగలు రాకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి. మనం ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటే అది మన కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోతుంది. అయితే మీరెప్పుడైనా ఒక విషయాన్ని గమనించారా? పగలంతా చాలా మామూలుగా ఎంతో ఆడుతూ పాడుతూ ఉండే కుక్కలు కొన్నిసార్లు రాత్రి వేళల్లో మాత్రం చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎవరూ లేకపోయినా శూన్యంలోకి పైకి చూస్తూ ఏడుస్తూ ఉంటాయి, లేదా దీర్ఘాలు తీస్తూ ఎంతో భయంకరంగా మురుగుతూ ఉంటాయి. ఇలా రాత్రి వేళల్లో కుక్కలు ఏడుస్తూ ఉంటే మనకు కూడా మనసులో ఏదో తెలియని భయం వేస్తుంది. ఏదైనా అశుభం జరుగుతుందేమో, ఎవరికైనా కీడు జరుగుతుందేమో అని లోపల కంగారు పడుతూ ఉంటాం. మరి కుక్కలు అసలు రాత్రిపూట అలా ఎందుకు ఏడుస్తాయి? అలా మొరగడం వెనుక ఉన్న అసలు సంకేతం ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం కాలభైరవ స్వామియే నమః అని భక్తితో కామెంట్ చేయండి. కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయో వివరించే ఒక అద్భుతమైన కథ మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ కథ కృతయుగం నాటిది. ఆ కాలంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉండేది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆ రోజుల్లో భూమండలాన్ని ధర్మపాలుడు అనే ఒక గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన తన పేరుకు తగ్గట్టుగానే ఎంతో ధర్మాత్ముడు. న్యాయబద్ధంగా ఎవరికీ ఎలాంటి ఆపద రాకుండా పాలన సాగించేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తన సొంత కన్నబిడ్డల్లాగా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేవాడు. అలాంటి ఆ రాజుగారికి ప్రాణంతో సమానమైన ఒక పెంపుడు కుక్క ఉండేది. దాని పేరు భైరవుడు. ఆ భైరవుడు అనేది ఏదో వీధిలో తిరిగే ఒక సాధారణమైన కుక్క కాదు. దానికి అపారమైన తెలివితేటలు ఉండేవి. అంతకు మించి తన యజమాని అయిన రాజుగారంటే అనంతమైన, కొలవలేని స్వామి భక్తి దాని సొంతం. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా సరే భైరవుడు ఆయన వెంటే ఒక నీడలాగా అనుసరిస్తూ ఉండేవాడు. రాజుగారు రాజసభలో అందరి మధ్య సింహాసనం మీద కొలువుదీరి ఉన్నప్పుడు ఆయన కాలి దగ్గర సింహాసనం పక్కనే ఎంతో మౌనంగా, గంభీరంగా కూర్చుని ఉండేది ఆ శునకం. ఇక రాజుగారు అలసిపోయి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన గది బయట ఎవరిని, కనీసం ఒక చీమను కూడా లోపలికి రానివ్వకుండా ఎంతో అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండేది. ఆ రాజుకు ఆ కుక్కకు మధ్య ఉన్న బంధం కేవలం ఒక యజమాని జంతువు మధ్య ఉండే సాధారణ బంధం లాంటిది కాదు. అది 2 ఆత్మల మధ్య జన్మజన్మలుగా పెనవేసుకున్న ఒక మధురమైన అనుబంధం. కానీ కాలం ఎవరికోసం, దేనికోసం ఆగదు కదా. అలా కాలచక్రం గడిచిపోతూ ఉండగా రాజు ధర్మపాలుడికి కూడా వయసు పైపడింది. వృద్ధాప్యం రానే వచ్చింది. ఆయనకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. అంతిమ గడియలు సమీపించాయి. వృద్ధాప్య సమస్యలతో, తీవ్రమైన అనారోగ్యంతో ఆయన పూర్తిగా మంచాన పడ్డాడు. రాజుగారిని ఎలాగైనా బ్రతికించుకోవాలని దేశ నలుమూలల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను రప్పించారు. వారొచ్చి తమకు తెలిసిన విద్యనంతా ఉపయోగించి ఎన్నో రకాల చికిత్సలు చేశారు, ఎన్నో మందులిచ్చారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రాజుగారి ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు. ఇక రాజుగారి ఆయుష్ పూర్తిగా తీరిపోయిందని, యమధర్మరాజు పాసం ఆయన ప్రాణాలను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉందని మహర్షులు తమ దివ్య దృష్టితో గ్రహించారు. అది ఒక కటిక చీకటి అమావాస్య రాత్రి. ఆకాశంలో చంద్రుడు లేడు. రాజ్యంలో అంతా ఎంతో నిశ్శబ్దంగా, గంభీరంగా, భయంకరంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి రాజుగారి ప్రాణాలను తీసుకురావడానికి 2 యమదూతలు ఒక నల్లటి పెద్ద దున్నపోతు మీద రాజభవనానికి చేరుకున్నారు. వారు చూడటానికి ఎంతో భయంకరమైన రూపాలతో, పెద్ద పెద్ద కళ్ళతో ఉన్నారు.
వారి చేతిలో మనుషుల ప్రాణాలను సునాయాసంగా లాగే యమపాసాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి మృత్యుదేవతలు, యమదూతలు మామూలు మనుషుల కంటికి అస్సలు కనిపించరు. కానీ భైరవుడు సామాన్యమైన కుక్క కాదు కదా. దానికి ఆ యమదూతల భయంకరమైన రూపాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. తన ప్రాణప్రదమైన యజమానిని, తను ప్రాణంగా భావించే రాజుగారిని తమతో పాటు తీసుకుపోవటానికి వచ్చిన ఆ మృత్యుదేవతలను చూసేసరికి భైరవుడికి రక్తం మరిగిపోయింది. దానికి ఎక్కడలేని కోపం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఆ యమదూతలకు ఎదురుగా వెళ్ళి, నా రాజుగారికి ప్రాణం ఉన్నంత వరకు, నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఒక్క అడుగు కూడా గది లోపలికి పెట్టనివ్వను అన్నట్టుగా ఎంతో గట్టిగా అరుస్తూ వారికి దారి ఇవ్వకుండా అడ్డంగా నిలబడింది. ఆ దృశ్యాన్ని చూసి యమదూతలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఆ కుక్కను చూసి, ఓ పిచ్చి సునకమా, దారి తొలగు, ఇది సాక్షాత్తు దైవ సంకల్పం. నీ రాజు ఆయువు తీరిపోయింది. ఆయన భూమి మీద జీవించాల్సిన సమయం ఈ రోజుతో ముగిసింది. మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, ఆయన ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వచ్చాము. అనవసరంగా మాకు అడ్డుపడకు, అడ్డు తప్పుకో అని గట్టిగా గద్దించారు. కానీ భైరవుడు అస్సలు వెనక్కి తగ్గలేదు. తన సర్వశక్తిని కూడదీసుకుని మరింత భయంకరంగా మురుగుతూ వారి మీదకు లంఘించడానికి సిద్ధపడింది. దాని కళ్ళల్లో ఉన్న ఆ అంతులేని స్వామి భక్తి, యజమాని కోసం తన ప్రాణాలైనా ఇస్తాననే తెగింపు చూసి ఆ యమదూతలు కూడా ఒక్క క్షణం పాటు భయపడి వెనక్కి తగ్గారు. ఎందుకంటే ఒక సామాన్యమైన జంతువు మృత్యుదేవతలైన తమను ఇలా ఎదిరించటం వారికి తమ జీవితంలో మునుపెన్నడూ ఎదురవ్వని ఒక వింత అనుభవం. వారు ఎంతగా ప్రయత్నించినా సరే ఆ భైరవుడిని దాటుకుని గదిలోపలికి అడుగు పెట్టలేకపోయారు. చివరికి ఈ విషయం నేరుగా యమలోకంలో ఉన్న యమధర్మరాజుకు చేరింది. పరిస్థితిని అర్థం చేసుకున్న యమధర్మరాజే స్వయంగా అక్కడికి రావాల్సి వచ్చింది. తన మహిమాన్వితమైన భయంకరమైన రూపంలో యముడు అక్కడ ప్రత్యక్షమవ్వగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రపంచమంతా ఒక్క క్షణం పాటు నిశ్చలమైపోయింది. ఎంత యమధర్మరాజు స్వయంగా వచ్చినా సరే భైరవుడు ఏమాత్రం భయపడలేదు. తన యజమాని ప్రాణాలను కాపాడుకోవాలనే ఒకే ఒక్క తపనతో యముడికి కూడా దారి ఇవ్వకుండా అడ్డుగా నిలబడింది. ఇదంతా చూసిన యమధర్మరాజు ఆ భైరవుడికి తన యజమాని మీద ఉన్న అచంచలమైన స్వామి భక్తికి ఎంతో ఆశ్చర్యపోయాడు. మనసులోనే ఆ కుక్కను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఎంతో ప్రశాంతమైన స్వరంతో భైరవుడితో ఇలా అన్నాడు, ఓ భైరవ, నీ స్వామి భక్తి ఈ ముల్లోకాలలోనూ కొనియాడదగినది. నీ విశ్వాసానికి నేను ముగ్ధుడినయ్యాను. కానీ సృష్టి ధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు కదా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. మరణమనేది తథ్యం. నీ రాజు సమయం ఆసన్నమైంది. దయచేసి నాకు దారి ఇవ్వు అని ఎంతో నెమ్మదిగా చెప్పాడు. ఇక చేసేదేమీ లేక భైరవుడు కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ కన్నీళ్లతో యమధర్మరాజుని ఇలా వేడుకుంది, ఓ యమధర్మరాజా, నా ప్రభువు ఎంతో మంచివాడు, దయాళువు. ఆయన లాంటి రాజు ఈ లోకానికి ఇంకా చాలా అవసరం. దయచేసి ఆయన ప్రాణాలను వదిలేసి కావాలంటే ఆయనకు బదులుగా నా ప్రాణాలను తీసుకుని నా రాజును బ్రతికించండి అని ఎంతో దీనంగా వేడుకుంది. ఆ మాటలు విన్న యముడి గుండె కరిగిపోయింది. ఒక మూగ జంతువులో ఇంతటి గొప్ప త్యాగనిరతి, తన యజమాని పట్ల ఇంతటి స్వచ్ఛమైన ప్రేమ చూడటం ఆయనకు కూడా అదే ప్రథమం. ఆయన ఒక్క క్షణం పాటు ఆలోచించి ఇలా అన్నాడు, భైరవ, విధిరాతను మార్చటం నా చేతిలో కూడా లేదు. సృష్టి నియమాల ప్రకారం నీ రాజును నేను తీసుకువెళ్ళక తప్పదు. కానీ నీలో ఉన్న ఈ అపారమైన స్వామి భక్తికి మెచ్చి నేను నీకొక వరం ప్రసాదిస్తున్నాను. ఈ రోజు నుండి నీ జాతికి, అంటే కుక్కలంతటికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ప్రాణం పోయే ఏ జీవి దగ్గరైనా నా యమదూతలు వచ్చినప్పుడు లేదా ఆకాశంలో నా దూతలు సంచరించినప్పుడు వారిని స్పష్టంగా చూడగలిగే అతీంద్రియ శక్తి మీ కళ్లకు ఉంటుంది. మృత్యువు ఆసన్నమైందని మీరు అందరికంటే ముందుగానే పసిగట్టగలరు అని చెప్పి కొద్దిగా ఆగి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఇలా కొనసాగించాడు, అయితే భైరవ, ఈ వరానికి ఒక శాపం కూడా తోడై ఉంటుంది.
మీరు రాబోయే మృత్యువును యమదూతలను చూడగలరు, కానీ ఆ మరణాన్ని మీరు ఆపలేరు. మీకెంతో ప్రియమైన వారి ప్రాణాలు పోతుండటం మీ కళ్ళారా చూస్తూ కూడా వారిని రక్షించుకోలేక ఏమీ చేయలేని భయంకరమైన నిస్సహాయ స్థితిలో మీరుండిపోతారు. ఆ సమయంలో మీలో కలిగే ఆవేదనను, ఆ బాధను తట్టుకోలేక మీరు చేసే ఆక్రందని అంటే మీ ఏడుపు ఈ లోకానికి వినపడుతుంది. రాత్రి వేళల్లో నా దూతలు ప్రాణాలను తీసుకువెళుతున్నప్పుడు వారిని చూసిన మీరు ఆ నిస్సహాయతతోనే బిగ్గరగా ఏడుస్తారు. మీ ఆ ఏడుపు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఆ ఆత్మకు మీరిచ్చే ఒక శోభభరితమైన వీడ్కోలు అవుతుంది అని చెప్పాడు. ఆ తరువాత యమధర్మరాజు ధర్మపాలుడి ప్రాణాలను తీసుకుని యమలోకానికి వెళ్ళిపోయాడు. భైరవుడు తన ప్రాణప్రదమైన యజమాని ఆత్మ యమదూతర వెంట అలా గాల్లోకి వెళ్ళిపోవటం కల్లారా చూశాడు. ఆ క్షణంలో ఆ కుక్క గుండెల్లో కలిగిన చెప్పలేనంత బాధ, ఏమీ చెయ్యలేకపోయాననే ఆ నిస్సహాయతతో అది పెట్టిన ఒక పెద్ద ఆర్తనాదమే ఈ భూమి మీద ఒక కుక్క పెట్టిన మొట్టమొదటి ఏడుపు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కుక్కలు యమదూతలను చూడగలుగుతున్నాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రాత్రిపూట ఎవరైనా చనిపోబోతున్నప్పుడు లేదా ఒక ఆత్మ ఆ ప్రదేశాన్ని దాటి వెళుతున్నప్పుడు ఆ మృత్యుదేవతల దృశ్యం కుక్కలకు కనిపిస్తుంది. తాము ఆ మరణాన్ని ఆపలేము కదా, ఏమీ చెయ్యలేము కదా అనే నిస్సహాయతను తలుచుకుని ఈ లోకాన్ని విడిచి వెళుతున్న ఆ ఆత్మకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ అవి ఎంతో బాధగా దీర్ఘాలు తీస్తూ ఏడుస్తాయి. కాబట్టి ఇక మీదట ఇంకోసారి ఎప్పుడైనా రాత్రిపూట కుక్క ఏడుపు వింటే మీరు దయచేసి భయపడకండి, కంగారు పడకండి. వామ్ము కుక్క ఏడుస్తుంది అని చిరాకు పడకండి. ఆ ఏడుపు వెనుక ఉన్న భైరవుని గొప్ప త్యాగాన్ని, దాని అనంతమైన స్వామి భక్తిని ఒకసారి గుర్తుకు చేసుకోండి. కుక్క ఏడుపు అనేది కేవలం ఒక శబ్దం కాదు, అది విశ్వాసానికి ఒక ప్రతీక. లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఒక ఆత్మకు అవి ఇచ్చే నిశ్శబ్ద వీడుకోలు గీతం. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే ఏకాగ్రతతో పూర్తిగా విన్నారో, చదివారో, ఇకపై మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. అపమృత్యు దోషాలన్నీ పోతాయి. యమగండాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుక్కల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి ముందుకు కుక్క వచ్చి మురిగినా లేదా ఏడ్చినా దానికి అసలు అర్థమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం, ఏడవటం, అలాగే మనకు ఎదురు రావటం లాంటి పనులు చేస్తే దాని అర్థమేంటి, అది ఎలాంటి ఫలితాలనిస్తుంది అనే విషయాలను ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. ఇవన్నీ పూర్తిగా తెలుసుకుంటేనే మీకు కుక్కలు ఇచ్చే సంకేతాల గురించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అలానే ఈ విషయాలను మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వారు కూడా ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకుంటారు. మీరు చేసే ఒక షేర్, ఒక లైక్ మాకు ఎంతో మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్కలు మనకు ఎదురు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ లేదా ఏడుస్తూ ఉంటాయి. కుక్క అనేది సాక్షాత్తు ఆ కాలభైరవుడి యొక్క వాహనమని మనందరికీ తెలుసు. కుక్కలకు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే పసిగట్టి గ్రహించే అద్భుతమైన శక్తి ఉంటుందని హిందూ శాస్త్రాలు మాత్రమే కాకుండా నేటి ఆధునిక సైన్స్ కూడా స్పష్టంగా చెబుతోంది. కుక్కలకు కంటి చూపు, వాసన చూసే శక్తి చాలా చాలా ఎక్కువ. ప్రకృతిలో రాబోయే విపత్తులను, భూకంపాలు, తుఫాన్లు లాంటి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు, అందున కుక్కలు, పక్షులే ఎప్పుడూ ముందుంటాయి. అలాంటి కుక్కలు మనకు ఎలాంటి సంకేతాలు ఇస్తాయో చూద్దాం. మన ఇంటికి వచ్చిన ఒక కుక్కకు మనం ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారాన్ని తిన్న తర్వాత ఆ కుక్క తన కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే గనక అతి త్వరలోనే మన ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరుగుతుందని, మనకు శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అది ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే మాత్రం త్వరలోనే ఏదో ఒక అశుభం సంభవించే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక కలలో కుక్కల గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీకు నిద్రలో కలలో కుక్క మామూలుగా కనిపిస్తే మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారని, వారు మీకు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉందని అర్థం. అలా కాకుండా కలలో కుక్క కనిపించి మీ మీద అరిచినట్లుగా వచ్చినా లేదా మురుగుతున్నట్లుగా కల వచ్చినా కూడా అతి త్వరలోనే మీకున్న మంచి మిత్రులు కూడా మీకు బద్ధశత్రువులుగా మారతారని అది ఒక స్పష్టమైన సంకేతం. కాబట్టి స్నేహితులతో మెలిగేటప్పుడు మాట జారకుండా జాగ్రత్త పడాలి. అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక కుక్క తన నోట్లో ఏదైనా ఆహారాన్ని అంటే రోటీ, బ్రెడ్
లేదా చపాతీ లాంటివి కరుచుకుని మీకు ఎదురు వస్తే మీరు చేయబోయే పనుల్లో మీకు 100% విజయం సిద్ధిస్తుందని, మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయని అర్థం. కానీ ఒకవేళ కుక్క తన నోట్లో ఒక పచ్చి మాంసం ముక్కను కరుచుకొని మీకు ఎదురుగా వస్తే మాత్రం అది అస్సలు మంచిది కాదు. అలా ఎదురొస్తే మీకు ప్రాణహాని కలిగే ప్రమాదం ఉంటుందని, జరగకూడని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని శకున శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఇలాంటి సంకేతం వస్తే ఆ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇక మనం ఏదైనా ముఖ్యమైన పని మీద కానీ ప్రయాణం మీద కానీ బయటకు వెళ్ళేటప్పుడు వర్షం నీటిలో తడిచి లేదా చిన్న నీటి కుంటలో దొర్లి తడిచిన ఒక కుక్క మన ముందుకు వచ్చి తన ఒంటి మీద ఉన్న నీళ్లను మన ముందు విదిలించుకుంటే మనం వెళ్ళిన చోట మనకు చోర భయం అంటే దొంగల భయం ఉంటుందని, మన వస్తువులు పోయే ప్రమాదం ఉంటుందని సంకేతం. ఇది చాలామందికి తెలియని విషయం. అలాగే ఏదైనా ఒక కుక్క ఎక్కడో ఉన్న వేరొకరి చెప్పులను తీసుకువచ్చి మన ఇంటి ముందు పడేసినా, లేదా మన ఇంటి దగ్గర ఉన్న మన చెప్పులను తీసుకువెళ్ళి వేరే ఇంటి దగ్గర పడేసినా సరే ఆ చుట్టుపక్కల దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, మన ఇంట్లో దొంగలు పడతారని అది ముందుగానే ఇచ్చే ఒక హెచ్చరికగా భావించి అప్రమత్తంగా ఉండాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, పండుగ రోజుల్లోనూ లేదా మామూలు రోజుల్లోనూ మన ఇంటి వాకిలిని శుభ్రంగా కడిగి చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించుకున్నప్పుడు ఆ వాకిలి ముందు ముగ్గుల దగ్గర ఒక కుక్క నిలబడి పదే పదే సంతోషంగా అరుస్తూ ఉంటే అది చాలా చాలా మంచి శకునం. ఆ ఇంట్లోకి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆగమనం జరగబోతోందని, వారింట్లో సంపద వృద్ధి చెందుతుందని అర్థం. ఆ ఇంట్లో వారు తమ జీవితంలో ఎంతో ఉన్నతమైన మంచి స్థాయికి చేరుకునేటటువంటి అదృష్ట రోజులు రాబోతున్నాయని అదొక శుభ సంకేతం. కానీ అలా కాకుండా అర్ధరాత్రి పూట అందరూ గాఢ నిద్రపోతున్న సమయంలో ఇంటి ముందు నిలబడి ఒక కుక్క దీర్ఘాలు తీస్తూ ఏడుస్తూ భయంకరంగా అరుస్తూ ఉంటే మాత్రం ఆ ఇంట్లో వారికి కానీ లేదా ఆ వీధిలో ఉన్న ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం రాబోతోందని సంకేతం. అంటే ఎవరో ఒకరికి ప్రాణహాని కలుగుతుందని, ఆ వీధిలో మృత్యుదేవత సంచరిస్తోందని అర్థం. ఇలాంటి సందర్భాల్లో అంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడ్చినప్పుడు అనవసరంగా భయపడకుండా భగవంతుడి మీద భారం వేసి మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, మృత్యుదోషాలు దరిచేరవని మన ధర్మశాస్త్రం ఎంతో వివరంగా తెలియజేస్తుంది. కాబట్టి భయపడకండి, దైవ ప్రార్థన చెయ్యండి. తెలుసుకున్నారు కదా? ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తున్నా, అర్ధరాత్రి పూట భయంకరంగా ఏడుస్తున్నా అది దేనికి సంకేతము, దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో ఈ వీడియోలో మనం చాలా వివరంగా వాడుక భాషలో తెలుసుకున్నాం. ఇక మీదట మీ ఇంటి ముందు కూడా కుక్కలు పదే పదే అరుస్తున్నా, మీరు ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు కుక్క మీకు ఎదురు వచ్చినా అది దేనికి సంకేతమో ఈ విషయాల ద్వారా జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్లుగా ముందే జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ మీకు చిరాకు తెప్పిస్తుంటే దాన్ని అనవసరంగా రాళ్లతో కర్రలతో కొట్టకండి. దానికి బదులుగా దానికి కడుపు నిండా ఏదైనా ఆహారం పెట్టి పంపించడం చేయండి. అప్పుడు దాని ఆకలి తీరిపోయి అది అరవడం ఆపేస్తుంది. పైగా దానికి అన్నం పెట్టిన పుణ్యం కూడా మీకు దక్కుతుంది. అలాగే మీరు బయటకు వెళుతున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురు వచ్చినట్లయితే దాన్ని అలాగే దాటుకొని మీ ప్రయాణం కొనసాగించవద్దు. అక్కడే కాసేపు ఆగి మంచినీళ్లు తాగి కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ మీ ప్రయాణం ప్రారంభించండి. ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విధంగా మనకు తెలియకుండానే అనేక రకాలుగా కుక్కలు మనకు తమదైన భాషలో ఎన్నో సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే సరిగ్గా గ్రహించి దానికి తగినట్లుగా అప్రమత్తమై మన జీవన విధానాన్ని మార్పులు చేసుకుంటామో అప్పుడు మనం ఎలాంటి ఆపదలు లేకుండా ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తాము. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కుక్క అనేది కాలభైరవుడికి మరియు నవగ్రహాలలో ఒకరైన శనిదేవుడికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు. కాబట్టి మీకు ఎప్పుడైనా వీలైతే శని దోషాలు తొలగిపోవడానికి కుక్కకు శనిదేవుడికి ఇష్టమైన ఆహారాన్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి.
మీకు వీలైతే కుక్కలకు చపాతీలు చేసి పెట్టండి. లేదంటే కనీసం కొంచెం మిగిలిపోయిన అన్నాన్నైనా సరే చెత్తలో పారేయకుండా మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. ఇలా మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఎనలేని పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. తద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం ఎంతో సుఖమయం అవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.